ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం పట్టణంలో మెయిన్ బజార్లో నిర్మిస్తున్న జామియా మసీదు నిర్మాణంలో హిందూపురం ముస్లిమేతర హిందూ సోదరులు పాల్గొని మత సామరస్యం, పరమత సహనం, సోదర భావం, వసుదైక కుటుంబానికి ఆదర్శంగా నిలిచారు. జామియా మసీదు కమిటీ మరియు ముస్లిం మత పెద్దలు నూరుల్లా ఖాన్, షఫీ, తలహా ఖాన్, బాషా, అయ్యూబ్, ఖలీల్, డాల్ఫిన్, ముస్తఫా సంయుక్త ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని సామాజిక వర్గాలు, కులాలు, ప్రజా సంఘాలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత షాహీ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ మసీదు నిర్మాణంలో కుల మతాలకు అతీతంగా పాల్గొని మత సామరస్యం చాటిన ముస్లిమేతర సోదరులకు జామియా మసీదు కమిటీ ముస్లిం సమాజం తరపున కృతజ్ఞతలు తెలుపుతూ దేశంలో ప్రతి ఒక్కరూ సోదరుడు, అన్ని సామాజిక వర్గాల పండుగలు, సంస్కృతులు, ఆచారాలు గౌరవించాలని, ఒకరి పండుగలలో ఒకరు సహకారం అందచేసి శాంతి సామరస్య వాతావరణం నిర్మాణం చేయాలని, ఒకే తల్లి తండ్రి బిడ్డల్లా అన్నదమ్ముళ్ల సైక్యత సోదర భావంతో కలిసిమెలిసి ఐకమత్యంతో జాతీయ సమైక్యత, దేశ సుస్థిరత, దేశ అభివృద్ధి కోసం ముందడుగు వేయాలని, వసుదైక కుటుంబ నిర్మాణం కోసం ఆచరణాత్మక రూపంలో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ చేతుల మీదుగా సిమెంట్ కంకర వేసి నిర్మాణంలో భాగంగా వహించి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి భాయి భాయి అని నినాదించారు. అనంతరం శాలువాతో ముస్లిమేతర హిందూ సోదరులను ముస్లిం సోదరులు, జామియా మసీద్ పెద్దలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాగ క్షత్రియ సాధు చెట్టి సంఘం జేఈ వెంకటస్వామి, బాచి, క్రైస్తవ సంఘం నాగేందర్, ఉదయ్ కుమార్, ఆర్యవైశ్య సంఘం జేపీకే రాము, భగీరథ, నవీన్, ఆర్య కటిక సంఘం నర్సోజీరావు, బంజారా నాయకులు నాయక్, మాదిగ దండోర ఆంజనేయులు, రవి, జనసేన సమాజ్ శ్రీరాములు, వాల్మీకి నాయకులు డిఈ రమేష్, శివశంకర్, నాయి బ్రహ్మణ సంఘం మూర్తి, ఎరుకల సంఘం శంకర్, అఖిలాంధ్ర పట్టు చేనేత ఏసీ నాగరాజు, కిసాన్ సంఘం సోమశేఖర్ రెడ్డి, బిలాల్, అజామతుల్లా, అన్వర్, వైస్ చైర్మన్ జబియుల్లా అస్లాం, జంషీర్ తదితరులు పాల్గొన్నారు. పాలు పంచుకున్నారు. ఆ హిందూపురం పట్టణం యొక్క గొప్పతనం